ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ గారు ఇట్స్ ఎ బేబీ గర్ల్ అనగానే నేను షాక్ అయ్యాను. వెంటనే నాకు వచ్చిన ఆలోచన అంటే మా హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎందుకంటే ఫస్ట్ నుంచి బాబు బాబు అనే ఆలోచనలో ఉన్నారు. తర్వాత ఫ్యామిలీ మొత్తం పాప అని తెలుసుకుని అందరూ షాక్ అయ్యారు. ఇవన్నీ నేను ఆ బెడ్ మీద ఉండే ఆలోచిస్తున్నాను. నాకు ఒక పక్కన ఆపరేషన్ జరుగుతుంది, ఇవన్నీ నా మైండ్లో రన్ అవుతున్నాయి. ఒక పక్కన బేబీ ఏడిపినగా నేను ఏడ్చేసాను. నాకెందుకో ఆటోమేటిక్ కళ్ళెం నీళ్ళు వచ్చినాయి. పాప బయటికి రాగానే ఆ ఏడుపు సౌండ్ని నాకు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసినాయి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్హా అఫీషియల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. నేను నా పాప గురించి చెప్పబోతున్నాను. మ్యారేజ్ అయిన 3 ఇయర్స్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత పాప బాబా అనేది నేను అసలు నా మైండ్లోనే లేదు. సో మా హస్బెండ్ ఏంటంటే మా ఫ్యామిలీ సైడ్ అందరికీ ఫస్ట్ బాబే. సో మనకు కూడా అంటే బ్లడ్ త్రూ అలా వస్తుంది కదా, సో మనకు కూడా ఫస్ట్ బాబే పుడతారు అనేసరికి ఇంకా బాబు 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 అనేసరికి నా ముందు ఓ బాబు అని నా మైండ్లో కూడా ఫిక్స్ అయిపోయి, సో బాబు మీద ఆలోచనలు ఎక్కువ ఉండేవి. సో ఏదైనా ఆన్లైన్లో బట్టలు చూసినా బాబుకి సంబంధించినవి చూడటం, టాయ్స్ కానీ ఏమన్నా సరే బాబుకి సంబంధించినవి చూస్తూ ఉండేదాన్ని. సో అలా అలా బాబు బాబు అనుకుంటూ అలానే ఇంకా బాబే పుడతాడని కన్ఫర్మ్ చేసుకున్నాను. అంటే ఎవరు కన్ఫర్మ్ చేయలేదు, నాకు నేనే కన్ఫర్మ్ చేసుకున్నాను బాబు బాబు అనే సరే ఆ ఇల్యూషన్లో ఉండిపోయాను. ఇప్పుడు మా అర్హమ్మకి కూడా బన్నీ అనే పేరు ఉంది, నిక్ నేమ్. యాక్చువల్గా అది మా పాపకు పెట్టిన పేరు కాదు. సో నేను కడుపులో ఉన్నప్పుడే, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే 6th మంత్ నుంచి బేబీ మన మాటలు అనేది వింటూ ఉంటారు అనేసరికి నేను ఒక పేరు పెట్టుకున్నాను. నేను మా హస్బెండ్ అనుకొని బన్నీ అనే పేరు అయితే పెట్టుకున్నాము. ఇంకా నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి నా జర్నీ మొత్తం కడుపులో బేబీతో బన్నీ బన్నీ ఏం చేస్తున్నావు, బన్నీ ఎప్పుడు వస్తావు బయటికి, బన్నీ ఎలా ఉంది, ఇలా బన్నీ 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 అలా బన్నీ అను మాట్లాడుతూనే ఉన్నాము. అలా బన్నీ అనే పేరు అలవాటు అయిపోయి, సో పాప పుట్టిన తర్వాత కూడా ఇంకా నార్మల్గా ఇంకే పేరుతో పిలవాలనిపించలే, ముద్దు పేరు బన్నీ అనే పిలవాలనిపించి సో బన్నీ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఇది బన్నీ పేరు వెనక ఉన్న స్టోరీ. ఫైనల్గా ద డే హ్యాస్ కమ్. ఇట్స్ September 22nd, 2025. ఆ రోజు నాకు midnight 12:30 నుంచి పెయిన్స్ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ఇంతకుముందు 2 times ఫాల్స్ పెయిన్ వచ్చినాయి. సో ఆ రోజు ఏంటంటే నేను midnight ఇవి కూడా వేడి వల్ల వచ్చే నొప్పులే అనుకొని చెప్పి లైట్ తీసుకున్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళకి చెప్పినా కానీ మా అమ్మ వాళ్ళు హాస్పిటల్కి వెళ్దాం అన్నారు. కానీ ఎందుకు మా ఇంత midnightలో, ఇంతకుముందు కూడా నొప్పులు ఇలానే వచ్చినాయి కదా, ఇవి కూడా అంతే అయి ఉంటాయిలే, కంగారు పడాల్సింది ఏం లేదు, కొంచెంసేపు వచ్చి తగ్గిపోతలే అనుకున్నాను. కానీ మార్నింగ్ వరకు, మార్నింగ్ 10 వరకు 10 minutes గ్యాప్తో 40 seconds అలా కంటిన్యూస్గా హెవీ పెయిన్ వచ్చింది. ఇంక ఇవి రియల్ పెయిన్సే అనుకున్నాను. సరే మార్నింగ్ వెళ్దామని హాస్పిటల్కి అనుకొని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాను. కానీ అలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదని తర్వాత నాకు అర్థమైంది. ఇంకా అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్తే నాకు టాబ్లెట్స్ ఏడు పెట్టి నా నార్మల్ డెలివరీ చేసేవాళ్ళే. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసరికి మా హస్బెండ్ వచ్చి నా దగ్గరికి హాస్పిటల్కి వెళ్దాము, ఎందుకు అలా వచ్చిందో ఒకసారి, డేట్ కూడా దగ్గరకు వచ్చింది. నాకు డేట్ ఇచ్చింది September 25th. 22nd midnight నాకు పెయిన్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా డాక్టర్ని అడుగుదాము, ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుదాము, ఇలా పెయిన్స్ వచ్చినాయి అని చెప్పి అంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాం మార్నింగ్ నేను మా హస్బెండ్. అంటే ఏం ప్రిపేర్ అవ్వలేదు, చేరదామని జాయిన్ అవుదామని హాస్పిటల్లో. ఇంకా డాక్టర్ చెక్ చేయగానే బేబీ లోపల మట్టు కూర్చున్నట్టుంది, మీకు ఎప్పటి నుంచి పెయిన్స్ వచ్చినాయంటే midnight నుంచి వచ్చినాయి అంటే ఇంకా నన్ను అరిచేశారు. నువ్వు అలా వస్తే ఫోన్ చేయకుండా హాస్పిటల్కి రాకుండా ఎలా అలా ఉంటావు, నెగ్లెక్ట్ చేస్తావు అని అరిచారు. సో ఇమ్మీడియట్గా నువ్వు జాయిన్ అయిపోవాలి, ఈరోజు అడ్మిట్ అవ్వాలన్నారు. సో జాయిన్ అయ్యాము. నాకు యాక్చువల్గా C-section అవుతుందని నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఆ రోజు ఈవినింగ్ 4 వరకు వెయిట్ చేసాం. బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, హార్ట్ బీట్ ఎలా ఉంది, అన్నీ టైం టు టైం చెక్ చేస్తూ ఉన్నారు. సో సడన్గా ఇంకా బేబీ మూమెంట్స్ అనేవి కొంచెం తగ్గినాయి ఈవినింగ్ కల్లా. డాక్టర్ గారు చెకప్ చేసి మూమెంట్స్ తగ్గినాయి, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దామని చెక్ చేస్తే బేబీ మట్టు కూర్చుంది కదా, అది కలర్ చేంజ్ అయింది. డాక్టర్ ఇంకా భయపెట్టేశారు మమ్మల్ని. ఈ నైట్ కానీ మీరు కనుక నార్మల్ అయ్యిద్ది అని నైట్ అంతా వెయిట్ చేసి చూస్తే మాత్రం బేబీ కనపడక అది మట్టు కనుక తినేసిందంటే మాత్రం చాలా ప్రమాదం. సో బాక్స్లో పెట్టాల్సి వస్తుంది బేబీని అంటే ఇంకా మాకు చాలా భయం వేసింది. తర్వాత కొంతసేపటికి డాక్టర్ అన్నారు 50-50 ఛాన్సెస్ బేబీ అంటే. మా హస్బెండ్ అన్నారు ఇన్ని నెలలు మోసి ఇంత భరించి నువ్వు ఉంటే సడన్గా బేబీ ఇలా ఉంటే మనం ఎలా తీసుకోగలము, ఆ పెయిన్ మనం భరించలేము, ఏదో ఒకటి ఆపరేషన్ చేయించేసుకోమా అనేసరికి ఇంకా నేను ఆపరేషన్కి రెడీ అయిపోయాను. యాక్చువల్గా నాకు చిన్న ఇంజెక్షన్ చేయించుకోవడానికి అంత భయం, కానీ బేబీ కోసం నేను అంత పెద్ద ఆపరేషన్ చేయించుకున్నానంటే అది నమ్మలేకపోతున్నాను నాకు నేనే.
అదే అంటారు కదా అందరూ, పిల్లల విషయానికి వచ్చేసరికి తల్లిదండ్రులు దేనికైనా వెనకాడరు, ఎంత దూరమైనా వెళ్తారని. నాకు ఆ సిచ్యువేషన్లో అర్థమైంది. బేబీకి ఛాన్స్ లేదనేసరికి నాకు ఇంకా ఏదైతే అదైంది, నేను రెడీ, ఎలా అయినా కానీ నాకేమైనా పర్లా, బేబీకి ఏం అవ్వకూడదు అనే ఆలోచన నా మైండ్లోకి వచ్చింది. ఇంకా ఫైనల్గా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాము. సో బేబీని బయటికి తీసి డాక్టర్ గారు ఇట్స్ అ బేబీ గర్ల్ అనగానే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి బాయ్ అనుకున్నా కదా, సడన్గా షాక్ అయ్యాను. నెక్స్ట్ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మా హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతారు, బాయ్ 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 అనుకునే ఉన్నాం కదా, పాప అనగానే హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతారని అదొక భయం వేసింది. మా హస్బెండ్ ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ ఫినిష్ అయ్యే వరకు నాతోనే ఉన్నారు. డాక్టర్ని అడిగి మా హస్బెండ్ కూడా నా పక్కనే ఉన్నారు, తనకి భయం అండి నేను పక్కనే ఉంటా అనేసరికి డాక్టర్ గారు మా హస్బెండ్ రానిచ్చారు. మా హస్బెండ్ నాతోనే ఉన్నారు. ఫస్ట్ ఇప్పటికీ చెప్పుకుంటారు మా హస్బెండ్ ప్రౌడ్గా, ఏంటంటే అమ్మాయిని ఫస్ట్ చూసింది నేనే, నువ్వు కూడా చూడలేదు, ఫస్ట్ నేనే చూశాను. మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బేబీ బయటికి తీసిన తర్వాత బేబీ ఏడుపు వినగానే నా కళ్ళెం నీళ్ళు కారుతున్నాయి ఆటోమేటిక్గా. నేనేమి ఏడవట్లేదు, అంటే మనకి ఇక్కడ నడుము దగ్గర నుంచి నబ్బైపోయింది, ఇదంతా మనకి నార్మల్గానే అన్నీ తెలుస్తాయి కదా. బేబీ ఏడుపు వినగానే నాకు ఏంటో ఎమోషనల్ బాండింగ్, ఆటోమేటిక్గా ఐస్లోంచి వాటర్ వస్తున్నాయి. అసలు ఆ ఫీలింగ్ చెప్పలేందిలే. ఇంకా ఆపరేషన్ ఈవినింగ్ 8:45 కల్లా ఫినిష్ అయిపోయింది. ఇంకా రూమ్కి షిఫ్ట్ చేశారు. ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, షాక్ అయ్యారు. అది హ్యాపీ షాక్. అమ్మాయిని చూడగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా బావగారికి 2 మగపిల్లలు, మా హస్బెండ్ వాళ్ళ అక్కకి 2 మగపిల్లలు. ఇంట్లో మొట్టమొదటి ఆడపిల్ల పుట్టిందనగానే ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందుకు నేను చాలా హ్యాపీ. నేను రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత అనస్థీషియా మత్తు ఉంటుంది కదా, ఆ మత్తు, ఆ పెయిన్, ఇదంతా అసలు అదొక నరకం. అది భరించిన వాళ్ళకే అర్థమైద్ది. సో ఆ మత్తంతా నాకు కొన్ని అవర్స్కి దిగింది. 8:45కి ఆపరేషన్ అయితే ఎర్లీ మార్నింగ్ 4కి నాకు కొంచెం మెలకు వచ్చి పెయిన్ అంతా తగ్గింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కి నేను మా హస్బెండ్కి కాల్ చేశా అంటే మా హస్బెండ్ నా దగ్గర లేరు, ఇంటికి వచ్చారు, ఏదో పని ఉంది, చిన్న పని ఉండి. సో మళ్ళీ రిటర్న్ అవుదాం అనేసరికి ఫుల్ హెవీ రెయిన్ వల్ల మా హస్బెండ్ హాస్పిటల్కి రాలేదు. సో ఎర్లీ మార్నింగ్ 4కి నాకు కొంచెం పెయిన్ రిలీఫ్ ఇచ్చి మా హస్బెండ్కి కాల్ చేసి అడిగాను. అప్పుడు దాకా అడగలేకపోయాను కదా నేను. అమ్మాయి పుట్టింది కదా, నీ ఫీలింగ్ ఎలా ఉంది, ఏమైనా డిసప్పాయింట్ అయ్యావా అని అడిగితే మా హస్బెండ్ ఒకటే మాట, ఇప్పించిదానా ఏం మాట్లాడుతున్నావు, అమ్మాయి అయితే ఏంది అబ్బాయి అయితే ఏంటి, ఎవరైనా ఒకటే, మనం ఏమైనా పోగొట్టుకుంటామా, వాళ్ళు ఇన్ని నెలలు మోసింది పోగొట్టుకోవడానిక, అమ్మాయి అయినా నాకు ఇష్టమే, కాకపోతే అబ్బాయి అని అనుకున్నాను అంతే, పాపని మన ఆలోచన లేదు కాబట్టి మనం అలా ఫీల్ అవుతున్నాము. ఇంకోటి పాప విషయంలో హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే, దసరా ఫెస్టివల్ దేవి నవరాత్రులు మొదటి రోజు పాప పుట్టింది. సో ఇంక అందరూ మహాలక్ష్మి వచ్చింది, మీ ఇంటికి మహాలక్ష్మి పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది అనేసరికి అబ్బాయి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో పాప విషయంలో ఎంత హ్యాపీనెస్ ఉందంటే, అమ్మాయి అని చెప్పి సాడ్నెస్ కాదు, బాబు పుట్టలేదని ఒక చిన్న ఆశ అంతే. పాప పుట్టిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఇప్పుడు 10th మంత్ వచ్చింది, పాప వచ్చిన తర్వాత మాకు చాలా లక్, కొంచెం కొన్ని విషయాల్లో కలిసి వచ్చిందిలే. చాలా హ్యాపీగా ఉన్నాం ప్రస్తుతానికి పాపతో. అండ్ పాప పుట్టిందని బాబు కంటే పాపే బెటర్ అని పాప పుట్టాక ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్ల ఉంటే అదొక చెప్పలేని ఆనందం. అది పాప ఉన్న ఇంట్లోనే అర్థమైద్ది ఆ ఫీలింగ్ అనేది. ఇంకోటి సి సెక్షన్ నార్మల్ అనేది ముందు నుంచే అనుకుంటే దానివల్ల యూజ్ ఏం లేదు, దానికి ఎక్సర్సైజ్ చేసినా కూడా ఉపయోగం లేదు. నేను 8th మంత్ వరకు నేను ఇంతకుముందు బిఫోర్ పాప నేను వర్క్ చేసేదాన్ని సిస్టమ్ ఆపరేటింగ్. 8th మంత్ వరకు నేను కంటిన్యూస్గా నేను వర్క్కి వెళ్ళాను, ఎందుకంటే యాక్టివ్గా ఉంటే నార్మల్ డెలివరీ అయ్యిద్దని అందరూ అనేసరికి ఎక్సర్సైజులు 8th మంత్ వరకు వర్క్ చేశాను నేను. అయినా కానీ యూజ్ లేదు, మన తలరాతలో ఏది రాసి పెట్టుంటే అదే జరిగిద్దని నాకు అప్పుడే అర్థమైంది. సో నాకు సడన్గా సి సెక్షన్ అనేది ఎక్స్పెక్టే చేయలేదు. న్యూ పేరెంట్స్కి ఒక మంచి టిప్ ఏంటంటే, పాప పుట్టిన తర్వాత పాప ఆర్ బాబు ఎవరొకరు పుట్టిన తర్వాత రిలేటివ్స్ వచ్చి చూసి పాప కలర్ ఏంటి, బాబు కలర్ ఏంటి ఇలా ఉంది, బ్లాక్గా ఉన్నారేంటి, ఏంటి ఐస్ అలా ఉన్నాయి, చెవులేంటి ఇలా ఉన్నాయి, ముక్కేంటి ఇలా ఉంది, జుట్టు లేదేంటి, ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు, ఇగ్నోర్ చేయండి. ఇవన్నీ పట్టించుకుంటే న్యూగా పేరెంట్ అయిన వాళ్ళకి ఒక డైలమాలోకి వెళ్ళిపోతారు. అవునా ఏంటి ఇలా ఉన్నారు, ఓ వాళ్ళు అన్నది నిజమే ఏంటి ఇలా ఉందని ఆలోచనలో ఉంటాం. సో ఈ టిప్ ఏంటంటే అది అసలు పట్టించుకోవద్దు అలాంటి మాటలు. మీ పాప ఎలా ఉన్నా అది మీ పాప,
ఓకేనా? ఎవరు చూడరు, ఎవరు చేంజ్ చేయరు, కాబట్టి అలాంటివన్నీ పట్టించుకోదు. ఈ చెవితో అయినా ఈ చెవితో వదిలేయండి. ఇది పేరెంటింగ్ టిప్ నెంబర్ 1. ఇదండి నా బేబీ గర్ల్ జర్నీ. సో అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ ఇది. గర్ల్ బాబు బాబు అనుకొని పాపతో వచ్చిన సంతోషం ఇది. ఫైనల్లీ మా ఇంట్లో మహాలక్ష్మి అడుగు పెట్టింది. సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.